జూన్ 13 దేవుని వాగ్దానం. ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతలు 3:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని కలిగి ముందుకు వెళ్ళటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? మన జీవితము ఎప్పుడు కూడా పోరాటంతో కూడినటువంటిది. అనేకమైన విషయాలు, అనేకమైన సందర్భాలు మనలను తొందర పెడుతూ ఉంటాయి. చాలాసార్లు మనం వెళ్ళే మార్గము మనకి చాలా కష్టంగా కూడా ఉంటుంది. అయితే ప్రభు వాగ్దానాన్ని మనము ఈరోజు ఆలోచన చేస్తున్నప్పుడు, నీవు వెళ్ళే మార్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నీవు తట్టుకోలేనటువంటి పరిస్థితులు నీకు ఏర్పడుతూ ఉన్నా, అది దేవునికి ఇష్టమైన మార్గం అయినప్పుడు ఆ మార్గాన్ని ప్రభు ఖచ్చితంగా సరళం చేస్తాడు. ఒకటి మాత్రం నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు, ప్రభు నీతో ఉన్నాడు. ప్రభువుకి నీవు కావాలి. నువ్వు ప్రభువుతో ఉన్నావు. నువ్వు ప్రభువుని ఎప్పుడూ వదలకుండగా పట్టుకుంటే ఎంత కష్టమైన మార్గమైనా ప్రభు సరళం చేయగలడు. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం, దేవుని మార్గాన్ని సరళము చేసేవాడు ఒకడున్నాడు. ఆయనే బాప్తిస్మిచ్చి యోహాను. ఆయన దేవుని మార్గాన్ని సరళం చేసేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు ప్రియులారా, నీవు నేను మనమందరం ఎప్పుడు కూడా మన మార్గాలను సరళం చేయమని ప్రభువుని అడుగుతాం. కానీ దేవా, నీ కొరకు నేనున్నాను, నేను నీ మార్గాలను నేను ఏర్పాటు చేస్తాను, నీ మార్గాలలో వెళ్ళే వారికి మార్గాలను నేను సరళం చేస్తాను అని దేవుని దగ్గర ఒక్కసారైనా మనం ఆలోచించామా? ప్రియులారా, అయినా కూడా ప్రభు అంటున్నాడు, నేను నీ మార్గాలు సరళం చేయాలి, చేస్తాను. ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని నీవు పొందుకోవడానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములను, ఆయనను గురించిన జ్ఞానం ఎట్టిదో నీవు శ్రద్ధగా వెతికినట్లయితే ప్రభు అంటున్నాడు, నీ మార్గాలను నేను సరళం చేస్తాను. మరి దేవునితో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆయన కలిగి ఉన్న వారి యొక్క మార్గాలు ఎప్పుడు కూడా కష్టంగా ఉంటాయి, కానీ ఆగిపోవు. వారిని కలిగి ఉన్న, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మార్గాలు ఎప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ అవి మధ్యలోనే ఆగిపోయే ప్రసక్తే లేదు. అది గమ్యాన్ని చేస్తుంది. అయితే దేవుడు నీ మార్గాలను సరళం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏదైతే ముందుకు కదలట్లేదని అనుకుంటున్నావో, ఏ పని అయితే జరగట్లేదు అని నువ్వు బాధపడుతున్నావో, అది జరగటానికి ఇప్పుడే ప్రభు నీ మార్గాన్ని సరళం చేయబోతున్నాడు. మరి దేవుని దగ్గరికి నువ్వు రాగలుగుతున్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, నీ బిడ్డలను వారి మార్గాలు సరళం చేయటానికి నీవు సహాయం దయచేయండి, ఆశీర్వదించండి, దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, ఏ పనినైతే వారు ప్రారంభించారో ఆ పనిని వారికి పూర్తి చేసి విజయాన్ని దయచేయండి. దేవా, నేటి దినమంతటిలో అపవాదులను తప్పించి నీ కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవనతో మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.